మిథున వాళ్ళ అమ్మ దేవ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మిథున వాళ్ళ అమ్మ మాత్రం, "ఆ వదిన, మీ ఇంటికి మేము ఎందుకు వచ్చామో తెలుసా? మిథునాకి వడిబియ్యం పొయ్యడం కోసం అని చెప్పి వచ్చాము. మనందరం కలిసి మిథున దగ్గరికి వెళ్ళి వడిబియ్యం పోద్దాం వదిన" అని చెప్పేసి అయితే అంటూ దేవ వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "అవును వదిన, మనందరం కలిసి మిథున దగ్గరికి వెళ్ళి మనం వడిబియ్యం పోద్దాం వదిన, రండి వదిన" అని చెప్పేసి అయితే ఆహ్వానిస్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మిథున వాళ్ళ అమ్మ మాత్రం, "ఏంటి అంత మౌనంగా ఉండిపోతున్నారు? రండి వదిన వెళ్దాం. అలా మౌనంగా చూస్తూ ఉంటే ఏంటి అర్థం" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడికి సత్యనారాయణ వచ్చి, "మౌనమే అర్థం. మీకు అర్థం ఇంకా కావటం లేదా? మేము ఎక్కడికి రాము, ఎవ్వరికి వడిబియ్యాలు గట్ట పొయ్యము" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా దేవ వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉండిపోతారు. "అవును, నాకు చిన్న కొడుకే లేనప్పుడు కోడలు ఎలా ఉంటుంది? నాకు కోడలు కూడా ఉండదు కదా! నా కొడుకు లేడు, నాకు అలాగే కోడలు కూడా లేదు. మేము ఎక్కడికి రాము" అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం, "అవును, మాకు ఎవరూ లేరు, మేము ఎక్కడికి రాము. మీకు కావాలంటే వెళ్ళి మీరు చేసుకోండి. అంతే తప్ప నాకు ఏ కొడుకు లేదు, కోడలు లేరు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున, దేవ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి మాత్రం, "మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతే చాలా మంచిది" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున, దేవ అయితే చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోతారు.